ఎన్ఎండిసి రిక్రూట్మెంట్ 2024 ఇది వచ్చేసి జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. జాబ్ వేకెన్సీ 2024, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ 2024, లేటెస్ట్ జాబ్ వేకెన్సీ 2024. సో ఇది హైదరాబాద్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఎన్ఎండిసిలో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కొన్ని డిసిప్లిన్స్కి. సో ఇక్కడ డిసిప్లిన్స్ వచ్చేసి సివిల్, మెకానికల్, పర్సనల్, ఎలక్ట్రికల్, మెటీరియల్ మేనేజ్మెంట్, సర్వే, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సేఫ్టీ, ప్రాజెక్ట్ మానిటరింగ్, సెల్, లా, ఎన్వైర్న్మెంట్, కార్పొరేట్ సెక్టార్లో కొన్ని వేకెన్సీ ఉన్నాయి. దాంట్లో సివిల్లో 9 వేకెన్సీస్, మెకానికల్లో 5 వేకెన్సీస్, పర్సనల్ వేకెన్సీస్ 21 అండ్ ఎలక్ట్రికల్ 3 వేకెన్సీస్, మెటీరియల్ మేనేజ్మెంట్ 1, సర్వే వచ్చేసి 2 వేకెన్సీస్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 4 వేకెన్సీస్, సేఫ్టీలో 8 వేకెన్సీస్, ప్రాజెక్ట్ మానిటరింగ్ సెల్ దాంట్లో 13 వేకెన్సీస్, లా స్ట్రీమ్కి చెందిన వారికి 11 వేకెన్సీస్, ఎన్వైర్న్మెంట్ 2 వేకెన్సీస్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో ఎగ్జిక్యూటివ్ 1 ఇంకా ఎగ్జిక్యూటివ్ బి ఈ 2 వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. సో ప్రతి పోస్ట్కి ప్రతి స్ట్రీమ్లో 2 వేకెన్సీస్ అంటే ఎగ్జిక్యూటివ్ 1A ఇంకా ఎగ్జిక్యూటివ్ 1B. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సివిల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. మెకానికల్ అయితే డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి. ఒకవేళ పర్సనల్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే పర్సనల్ స్ట్రీమ్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి. గ్రాడ్యుయేషన్ వచ్చేసి అండ్ ఇంకా పీజీ డిగ్రీ ఉండాలి. పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సోషియాలజీ లేదా సోషల్ వర్క్, ఇంకా లేబర్ వెల్ఫేర్, పర్సనల్ మేనేజ్మెంట్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు డిగ్రీ ఉండాలి, పీజీ డిగ్రీ. అండ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఈవెన్ ఎగ్జిక్యూటివ్ 1A ఇంకా ఎగ్జిక్యూటివ్ 1B, డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి. అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్కి వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ మీకు డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లేదా సైన్స్ ఆర్ కామర్స్ ప్లస్ ఇంకా MBA ఆర్ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ 2 years డ్యూరేషన్ ఉండాలి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ MBA చేసి ఉండాలి. ఇక్కడ మెటీరియల్ మేనేజ్మెంట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే MBA లేదా డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ ఒకవేళ సర్వే ఈ పర్టికులర్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 3 years ఆఫ్ డిప్లొమా ఉండాలి, మైనింగ్ ఆర్ డిప్లొమా ఇన్ మైన్స్ అండ్ సర్వేయింగ్, ఇంకా మైన్ సర్వేయర్ సర్టిఫికేట్ కాంపిటెన్సీ అండర్ MMR. సో ఈ సర్టిఫికేషన్ ఉండాలి మీకు. అండ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా IT ఆర్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ మేనేజ్మెంట్, సిస్టమ్ మేనేజ్మెంట్, ఇంకా 2 years డ్యూరేషన్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ సేఫ్టీ వచ్చేసి ఎలక్ట్రికల్, మెకానికల్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు విత్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ డిగ్రీ కూడా ఉండాలి. సో ఒకవేళ సేఫ్టీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే, ఒకవేళ ప్రాజెక్ట్ మానిటరింగ్ సెల్ ఈ పర్టికులర్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిగ్రీ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ వారు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ లా డిగ్రీకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇన్ లా డిగ్రీ మీరు ఇన్ లా స్ట్రీమ్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గ్రాడ్యుయేషన్ చేసి ఉండి లా డిగ్రీ 3 years చేసి మీరు ఈ పర్టికులర్ సో డిగ్రీ ఇన్ లా ఉండాలి, 3 years లా చేసి ఉండాలి, లేదా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎన్వైర్న్మెంట్ ఈ పర్టికులర్ స్ట్రీమ్ ఎన్వైర్న్మెంట్ ఎగ్జిక్యూటివ్ 1, ఎగ్జిక్యూటివ్ 1B మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిగ్రీ వచ్చేసి సివిల్ లేదా కెమికల్ లేదా మైనింగ్ లేదా ఎన్వైర్న్మెంట్ ఆర్ పీజీ డిగ్రీ ఇన్ ఎన్వైర్న్మెంటల్ మేనేజ్మెంట్ లేదా ఇంజనీరింగ్, ఎన్వైర్న్మెంటల్ సైన్స్, జియాలజీ, కెమిస్ట్రీ, బాటనీ ఆర్ పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఎన్వైర్న్మెంట్ మేనేజ్మెంట్ ఆర్ డాక్టరేట్ ఇన్ ఎన్వైర్న్మెంట్ స్టడీస్ ఆర్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఎన్వైర్న్మెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR వేకెన్సీ. ఇక్కడ CSR ఈ ఎగ్జిక్యూటివ్ 1A ఇంకా ఎగ్జిక్యూటివ్ 1B CSR దీంట్లో ఈ నోటిఫికేషన్లో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ 2 years ఆఫ్ పీజీ డిగ్రీ ఇన్ ద ఫాలోయింగ్ వచ్చేసి కమ్యూనిటీ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రాక్టీస్, అర్బన్ అండ్ రూరల్ కమిటీ డెవలప్మెంట్ లేదా రూరల్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీరు పీజీ చేసి ఉండాలి, అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా టోటల్గా ఇప్పుడు SC కేటగిరీ వారికి 13 వేకెన్సీస్ ఉన్నాయి, ST 6 అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ టోటల్గా 34 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ EWS కేటగిరీ 8 వేకెన్సీస్ ఉన్నాయి, OBC కేటగిరీ వారికి 20 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఈ టోటల్ వేకెన్సీస్లో ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్ కేటగిరీ వేకెన్సీస్.
అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, లా, ఎన్వైర్న్మెంట్, CSR ఇవన్నీ కలిపేసి టోటల్గా 81 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే 45 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా. అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ కావాలండి, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. ఎగ్జిక్యూటివ్ 1కి మాత్రం 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎగ్జిక్యూటివ్ 1Bకి మాత్రం 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది కన్సల్టేటెడ్ అమౌంట్ పే వచ్చేసి ఎగ్జిక్యూటివ్ 1Aకి 60,000, ఎగ్జిక్యూటివ్ 1Bకి 90,000 per month ఉంటుంది పే స్కేల్. ఇక్కడ ఈ పీరియడ్ ఆఫ్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్లో ఇక్కడ ద పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ విల్ బి 3 years ఇనిషియల్లీ అండ్ ద ఇనిషియల్ అగ్రీడ్ పీరియడ్ మే బి ఎక్స్టెండెడ్ బై 1 year ఆర్ ఫర్ అనదర్ 1 year more based upon the performance depending on the requirement. మీకు ఒకవేళ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు లాస్ట్ డే టు అప్లై ఇన్ ఆర్డర్ టు అప్లై ఫర్ దిస్ వన్ 18/7/2024 is the last day to apply. అండ్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 28/6/2024, 12:30. లాస్ట్ డే టు అప్లై వచ్చేసి 18/7/2024. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి త్రూ ఇంటర్వ్యూ అండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ విల్ బీ త్రూ ఇంటర్వ్యూ. సో ఎటువంటి ఎగ్జామ్ లేదు. సో ఎందుకంటే ఎక్స్పీరియన్స్ బేసిస్ కాబట్టి. ఇటువంటి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఉంటాయి, డిఫరెంట్ జాబ్ అప్డేట్స్. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోతుంది. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డే టు అప్లై వచ్చేసి 18/7/2024.